సికింద్రాబాద్లోని సృష్టి యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ ముసుగులో సాగించిన దారుణాలు పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. రాజస్థాన్ దంపతులు సరోగసీ కోసం సృష్టి ఫర్టిలిటీ సెంటర్లోని డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. దంపతుల వద్ద 35 లక్షలు లాగి సరోగసీ విధానంలో బిడ్డ పుట్టాడంటూ అస్సాంలో కొనుగోలు చేసిన పిల్లాన్ని విక్రయించారు. చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రతతో సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. చెంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 8 మందిని 7 రోజులు పోలీసులు కస్టడీ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో నిందితులు సైతం బెయిల్ కోసం పిటిషన్ వేశారు. శిశువు విక్రయం కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. అస్సాంకు చెందిన మహమ్మద్ అలీ ఆదిక్, నస్రిన్ బేగం దంపతులు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. నస్రిన్ బేగం గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాలని అనుకున్నారు. ఆసుపత్రికి వెళ్లగా అక్కడ దళారీ పరిచయం అయ్యాడు. పుట్టే బిడ్డను తనకు ఇస్తే డబ్బులు ఇస్తానని ఆశ చూపాడు. వారు అంగీకరించడంతో డెలివరీ అయ్యాక ఆ బిడ్డను సరోగసితో పుట్టినట్లు డాక్టర్ నమ్రత రాజస్థాన్ దంపతులకు అప్పగించారు. ఏపీ నుండి తెలంగాణకు చైల్డ్ ట్రాఫికింగ్ దందా నడిచినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కోల్కతా, ఒడిశాలో సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల్లో సంతానం లేని దంపతులకు చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్ కు 4 ఏళ్ల క్రితమే అనుమతిని రద్దు చేశారు. దాన్ని నివాస భవనంగా చూపుతూ దందా సాగిస్తున్నారు. లక్షల రూపాయల సొమ్మును సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత వెనకేసుకొచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు వివాహమై 18 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో 2019లో కేపీహెచ్పీ కాలనీలోని సెంటర్లో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. దంపతుల నుండి 13 లక్షల రూపాయలు తీసుకుని సరోగసితో బిడ్డను అందిస్తామంటూ భరోసానిచ్చారు. కోవిడ్ సోకి సరోగసి చికిత్స అందిస్తున్న మహిళ మృతి చెందినట్టు బురిడి కొట్టించారు. బాధితులు కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఉంటున్న ప్రవాస దంపతుల నుంచి 12 లక్షలు తీసుకుని సరోగసి బిడ్డ పేరుతో విశాఖలో కొనుగోలు చేసిన చిన్నారిని చేతికిచ్చారు. DNA పరీక్షలో అసలు విషయం బయటకు రావడంతో బాధితులు 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని కేంద్రాలకు వచ్చిన భార్యాభర్తలకు వైద్య పరీక్షలు నిర్వహించి సరోగసి కోసం విశాఖపట్నం పంపిస్తున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన నిరుపేద మహిళలు, యువతులను సరోగసికి సిద్ధంగా ఉన్నట్టు చూపుతున్నారు. డెలివరీ సమయం ముందుగానే చెప్పి విశాఖపట్నంలో బిడ్డను అప్పగిస్తారు. ఇలా ఏపీ నుంచి సరోగసి విధానాన్ని అమలు చేస్తూ చైల్డ్ ట్రాఫికింగ్ కి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పాల్పడుతోంది. గోపాలపురం పోలీసుల దర్యాప్తులో 6 రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో దళారులను ఏర్పాటు చేసుకున్నారు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పేద, నిరుపేద కుటుంబాల్లోని గర్భిణీలకు డబ్బు ఆశ చూపుతున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తూ దర్యాప్తు సాగిస్తున్నారు. కూకట్పల్లి, సికింద్రాబాద్, కొండాపూర్లో ఉన్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై తనిఖీలు కొనసాగిస్తున్నారు. కీలకమైన రికార్డులు, పేషెంట్ల లిస్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ నమ్రతపై వరుస ఫిర్యాదులు వస్తుండటం, మరోవైపు గతంలో ఉన్న కేసులపై గోపాలపురం పోలీసులు ఆరా తీస్తున్నారు.